వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు ఇన్‌స్టంట్ పునుగులు, ఈ పునుగుల్లోకి మనకి టిఫిన్ బండ్ల మీద అమ్మేటటువంటి చట్నీ ఉంటుంది గదా! టమాటా చట్నీ. ఆ చట్నీని గూడా చేసి చూపిస్తానండి. ఇవి రెండిటి కాంబినేషన్ సూపరుంటుంది. మీకు పునుగులు తినాలనిపించినప్పుడు నిమిషాల్లో జేసుకోవచ్చు ఈ పునుగుల్ని. చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ టమాటా చట్నీ తోటి పక్కన కొన్ని ఉల్లిపాయలు పెట్టుకొని తింటే మటుకు ఎంత బావుంటాయో. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సింపుల్‌గా జేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపిస్తారండి. ఫస్ట్ టమాటా చట్నీ చేసుకుందామండి. టమాటా చట్నీ కోసం నేనిక్కడ పెద్ద సైజులోవి 2 టమాటాలు తీసుకున్నాను. ఇలా తీసుకున్న ఈ టమాటాల్ని నేనిక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసుకొని ఏదైనా పాన్‌లోకి వేసుకోండి. దీంట్లోనే ఒక 6 పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు కొద్దిగా ఇలా పండిన పచ్చిమిర్చి తీసుకుంటే పచ్చడి టేస్ట్ బావుంటుంది. లేవు అనుకుంటే మామూలు పచ్చిమిర్చి అయినా వేసుకోండి మీరు. మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఒక 6 పచ్చిమిర్చి వేశాను. దీంట్లోనే 6 లేదా 7 దాకా వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర, కొత్తిమీరని కొద్దిగా కడిగి వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును గూడా కడిగి వేసుకొని, దీంట్లోనే ఒక కప్పు దాకా నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు కూడా పోసిన తర్వాత ఈ పాన్‌ని డైరెక్ట్‌గా స్టవ్ పైన పెట్టేసి, ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఉడకనివ్వండి. ఆ టమాటాలు ఉడికేలోపు ఏం చేస్తారంటే, ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 2 కప్పుల బియ్యపు పిండి వేసుకోండి. ఈ 2 కప్పుల బియ్యపు పిండికి కాస్త పెద్ద సైజులో ఉన్నవి 2 బంగాళాదుంపలు తీసుకొని, ఉడికించుకొని పైన తొక్కను తీసేసి ఇలా నలిపి వేసుకోండి. ఒక కప్పు బియ్యపు పిండితో గాని చేసుకునే పనైతే ఒక బంగాళాదుంప సరిపోతుందండి. నేను 2 కప్పులు బియ్యపు పిండి వేశాను గాబట్టి 2 బంగాళాదుంపలు తీసుకున్నాను. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, కొద్దిగా నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ పల్చగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోవద్దండి. కాస్త గట్టిగానే ఉండాలి పిండనేది. మనం పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉండేటట్లు చూసుకొని గ్రైండ్ చేసుకోవాలనమాట. నీళ్లు ఎక్కువ పోసుకోకుండా గ్రైండ్ చేసుకోండి. నేనిక్కడ చూపిస్తేనే మీకు అర్థమవుతుంది గదూ! పిండి అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిలో ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 రెమ్మల కరివేపాకుని సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 పచ్చిమిరపకాయలను గూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొత్తిమీరను గూడా కొద్దిగా తీసుకొని సన్నగా కట్ చేసి వేసి, మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. దీంట్లో మీకు ఇంకా కావాలి అంటే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు. లేదు అల్లం గూడా వేసుకోవచ్చండి. నేను అల్లము, ఉల్లిపాయ ముక్కలు 2 వేయడం లేదు. ఇవన్నీ వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు చూడండి పిండనేది ఈ విధంగా కలుపుకోవాలనమాట. ఇలా ఆయిల్‌లో పునుగుల్లాగా వేయడానికి వీలుగా ఉండేటట్లు కలుపుకోవాలి. ఒకవేళ పిండి మీకు కాస్త పల్చగా అయ్యింది అనుకుంటే, కొంచెం మైదా గాని లేదా మరి కొద్దిగా బియ్యపు పిండి గాని వేసుకొని కలుపుకోండి. పిండి మొత్తాన్ని ఇలా ప్రిపేర్ చేసుకొని, ఈ బౌల్‌ని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనకి టమాటాలు గూడా బాగా ఉడికిపోయి ఉంటాయి. నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఆల్మోస్ట్ నీళ్ళు మొత్తం ఇంకిపోయి, ఈ విధంగా మెత్తగా ఉడకాలనమాట. ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఈ టమాటా మిశ్రమాన్ని మొత్తాన్ని మిక్సీ జార్‌లోకి తీసుకోండి. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని, నేనిక్కడ చూపించినట్లు మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ చట్నీకి మళ్ళీ పోపు ఏం అవసరం లేదండి. డైరెక్ట్‌గా ఇలా తింటేనే బావుంటుంది. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ టమాటా చట్నీని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పునుగులు వేసుకుందాము. ఈ పునుగుల కోసం బాండిల్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని, ఈ ఆయిల్‌లో నేనిక్కడ చూపించినట్లు కొద్దిగా పిండిని తీసుకొని పునుగుల్లాగా వేసుకోండి. ఆయిల్ మటుకు ఫస్ట్ పునుగులు వేసేటప్పుడు బాగా వేడెక్కువుండాలండి. ఆయిల్ సరిగ్గా కాగలేదు అంటే పునుగులు సరిగ్గా రావు. అందుకని ఆయిల్ బాగా కాగిన తర్వాతే పునుగులు వేసుకోవాలి. మీరు తీసుకున్న ఆయిల్‌కి సరిపడినన్ని పునుగులు వేసుకొని, ఈ విధంగా వేయించుకోండి. అన్ని వైపులు తిప్పుకుంటూ వేయించుకున్నారనుకోండి చక్కగా వేగుతాయి. గరిటెని ఈ విధంగా పైనుంచి రౌండ్‌గా తిప్పుతూ ఉన్నారనుకోండి అన్ని వైపులు బాగా వేగుతాయన్నమాట. ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. పునుగులన్నీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేయించండి. ఇప్పుడు చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఈ కలర్ వచ్చిన తర్వాత పునుగులన్నింటిని ఆయిల్‌లో నుంచి తీసేసి ఏదైనా ప్లేట్‌లో వేసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగతా పిండి మొత్తాన్ని పునుగుల్లాగా వేసుకోండి. అంతే అండి పునుగులు రెడీ. సాయంత్రం పూట వేడి వేడిగా పునుగులు తినాలి అనుకుంటే అప్పటికప్పుడు నిమిషాల్లో పునుగులు చేసుకోవచ్చు. ఈ పునుగుల్లోకి టమాటా చట్నీని ట్రై చేయండి. మనకి బయట టిఫిన్ బండ్ల మీద చేసే చట్నీ ఉంటుంది గదా! అలానే ఉంటుందండి. ఈ పునుగుల్లోకి భలే ఉంటుంది. పునుగుల్ని నేను తుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇలా చేసుకున్న ఈ పునుగుల్ని టమాటా చట్నీ తోటి పక్కన సన్నగా కట్ చేసిన ఉల్లిపాయల్ని పెట్టుకొని తింటే మటుకు అబ్బా! భలే ఉంటాయండి. ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మన షెఫ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.